హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రావ్స్ కుక్ బుక్. ఈరోజు మనం చేసుకోబోయే వంట మినపవడలు. మినపవడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా మినపప్పు 3 కప్పులు. నేను దీన్ని బాగా కడిగి 2 గంటల పాటు తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. అల్లం ఒక చిన్న ముక్క సన్నగా తురుముకోవాలి. పచ్చిమిర్చి 3, వంట సోడా 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు ఈ మినపవడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మినపపప్పులోని నీళ్ళన్నీ ఇలా ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని నీళ్ళన్నీ వడగట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ బాగా వడపోయాక ఇప్పుడు ఈ పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. పప్పునంతా నేను ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక థిక్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక చుక్క కూడా వాటర్ వేయకూడదు. చూస్తున్నారు కదండి, మినపప్పును నేను వాటర్ వేయకుండా థిక్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో నేను గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసాను, సో దట్ గ్రైండింగ్ ఈజీగా అవుతుందని. ఇప్పుడు ఇందులో మనము ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. నెక్స్ట్ ఈ అల్లం ముక్కలు వేసుకుందాము. నెక్స్ట్ సోడా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. చూస్తున్నారు కదండి, పిండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు మనము వడలు వేసుకుందాము. ముందుగా ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వడను మిశ్రమాన్ని ఒక బాల్లా చేసుకోవాలి. చెయ్యి నేను ముందుగా ఈ నీళ్ళలో తడుపుకున్నాను. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇలా నీళ్ళలో తడుపుకొని ఇప్పుడు తయారు చేసుకున్న బాల్ని ఇందులో పెట్టాలి. ఈ బాల్ని ఇలా లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని కొంచెం ఇలా ఫ్లాట్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకోవాలి. కాగుతున్న నూనెలో మెల్లిగా వేయాలి. ఇప్పుడు ఇంకో వడ వేస్తున్నాను. ముందుగా ఇలా చెయ్యి తడుపుకోవాలి. తర్వాత ఒక బాల్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టుకుని కాస్త ఫ్లాట్ చేసుకుని హోల్ పెట్టి మళ్ళీ దీన్ని ఇలా రైట్ హ్యాండ్ మీద వేసుకుని ఆయిల్లో వేయాలి. ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి అనిపిస్తే ఇలా అరచేయి మీద వేసుకోవచ్చు. వేసుకొని ఫ్లాట్ చేస్తే వడకు ఫింగర్ ప్రింట్స్ రాకుండా ఉంటాయి. వడలు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంట బాగా హైగా పెట్టకూడదు, అలానే మరీ లోగా కూడా పెట్టకూడదు. మనం ఇందులో సోడా వేసాం కాబట్టి వడ సాఫ్ట్గా వస్తుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మన వడలు ప్రాపర్గా ఫ్రై అయ్యండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, క్రిస్పీ మినపవడలు రెడీ అయ్యాయి. ఇవి మీరు తప్పకుండా మీ ఇంట్లో చేసుకుని తిని ఎంజాయ్ చేయండి. ఇది పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసము శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ. Do subscribe my channel and click on bell icon for latest recipe updates.